రోజుల తర్వాత అడుగుతావా? ఏం గానీ భలే వచ్చింది ఆటో. సిట్టికేయగానే రాలేదు, మనిషి తోస్తే వచ్చింది. ఎవరు ఎవరావిడ? చండాలంగా ఉంది. సెటప్, సీజ్ మై సెటప్. నీకు సెటపా? ఏ నీకేమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు. మరి అంత అందంగా ఉంటే అంతొద్దు. అందంగా లేదని నాకు తెలుసు. సెటప్ కూడా సౌందర్యంలో ఉండాలంటే అలా ఆటో వెళ్ళిపోతుంది. అట్టుకోండి. ఏమయ్యా, సైలెంట్ గా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోతుంది. బ్రేకులు ఉన్నాయా? ఆపు. అన్నిసార్లు తల తిప్పితే గానీ మాట్లాడలేవా? ఇదే చిరంజీవి రజనీకాంత్ తిప్పితే క్లాప్స్ కొడతారు, నేను తిప్పితే ఎటకర్రలు ఆడతారు. బ్రేకులు ఉన్నాయి, ఎక్కండి. ఎక్కడికి వెళ్ళాలి? శాలిబండ, గోల్కొండ, బోరపండ. బండ పగులుద్ది. ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం, నువ్వు ఆటో ఎక్కు. ఓకే, ఎక్కండి. ఏంటయ్యా ఆటో తొల్లడం? కాస్త ఫాస్ట్ గా పోనీ. ఇప్పుడు చూడండి. ఒరే వెధవల్లారా, యాక్సిడెంట్ అయిపోతారా ఇడియట్స్. నో ప్రాబ్లం. ఆ సునకానందం ఏంట్రా? అంత అసహ్యంగా ఉంటే ఆటో దిగి వెళ్ళిపోతాం. మా రూమ్ వచ్చి ఆపోయా బాబు. ఉండండి. బ్రేకులు పడక నేను ఎడుతుంటే ఆటో ఆపు ఆపు అంటే అలా ఆగుద్ది. ఎవరి పోరబండ బ్రేకులు ఉన్నాయంటే ఉన్నాయన్నావు కదరా? బ్రేకులు ఉన్నాయన్నాను కానీ పడతాయన్నానా? మరి ఎలాగ ఇప్పుడు? మీరేం పరిధి కాకండి. ఏ బిల్డింగ్ కు బస్సుకో గుర్తుకుంటే అది ఆగిపోతుంది. ఆగిపోతుందా? ప్రాణం పోతుందా? ప్రాణం పోతే మీ దగ్గర పోతాయి. నేను తూకెత్తాగా. అమ్మయ్యా, మన ఆటో సేపు. ప్యాసింజర్లు ఉన్నారో పోయారో మరి. అబ్బో అబ్బో, దెబ్బలు ఏమైనా తగిలే మామా? తగిలే అంటే ఏంటంటే అబ్బా, ఆ అమ్మాయి షాప్ ఉరికిపోతుందా? యాక్సిడెంట్ అయిపోతారా అంది. అయింది అయింది కానీ పోలేదు కదరా. ఈ అమెరికా వాళ్ళు ఏం తింటారా? ఇంత తెల్లగాను స్టిఫ్గాను ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా అమ్మాయిని టచ్ చేయాలరా. హాయ్ అమెరికా. హాయ్ ఇండియా. ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. యా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. దీని అర్థం ఏంటబ్బా? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఎడితే బ్రేకులు లేని ఆటో ఎందుకు ఎక్కుతారు? నా మీటర్ డబ్బులు ఇస్తే పోతాను. బ్రేకులు లేని ఆటోకి మీటర్ మాత్రం ఎందుకు పెట్టించారు? ఎక్సర్సైజ్ బాడీ. ఏజీమన్నా వర్డన్. హాయ్ బొరబండ. ఏంట్రా ఎమ్మగండ? వేటకారం వద్దు. బ్రేక్ లేయించావు ఆటోకి? లేదు, ఆటోకి పీకి నాకు పెట్టించుకున్నా. అబ్బా, నువ్వు జోకులేస్తావే. యాక్సిడెంట్లు కూడా చేస్తాను. నాకు తెలుసులే గాని నువ్వు వస్తావా? రాను. ఏం ఆత్మహత్య చేసుకోవడానికి స్కీమ్ ఆలోచిస్తున్నాను. ఏంటి? థమ్సప్ తాగుతున్నా? ఏ థమ్సప్ తాగుతూ ఆత్మహత్య చేసుకోకూడదా? చేసుకోండి సార్. ఆత్మహత్య చేసుకోవడం ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూస్తాను. చెప్పు తీసుకొడతాను. ఆత్మహత్య అంటే డైలీ సీరియల్ ఏంటరా చూడడానికి? మరి లేకపోతే ఏంటి బోరబండ? కత్తి లాంటి మనిషివి నువ్వు సూసైడ్ చేసుకుని దేనికి? ఏం చేయను, ప్యాంట్ కిందకి 40 years వచ్చేసి టెంక మీద ఎంట్రుకలన్నీ రాలిపోయి బట్టబుర్ర మిగిలింది. పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకలేదు. అదేంటి, నీకు సెటప్లు ఉన్నారు కదా? సెటప్లుంటే సరిపోద్దా? పెళ్లి ఎక్కర్లేదా? ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? మంచి పిల్లని చూస్తే సరిపోతుంది కదా. నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పు, వెతికి మేం పెళ్లి చేస్తాం. చేతి నా పెళ్లి చేయడం మీ వల్ల ఏమవుద్ది? మీరు ట్రై చేసిన ఆడొప్పుకొద్దు. వాడెవడు? ఇంకెవడో బోని కపూర్. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తెగ ప్రేమించేశాను. బోని కపూర్ గడు మధ్యలో వచ్చి చెప్పలో చెప్పి పెట్టేశాడు. పోనీ ఐశ్వర్యరాయని ట్రై చేయకపోయావా? అది అయ్యింది. ఆ పిల్ల నాకంటే హైట్ ఎక్కువ. దాన్ని నేను ముద్దెట్టుకోవాలంటే అక్కేలక్కని తెచ్చుకోవాలి. ఓన్లే పాప నల్లదైనా నవ్వితే అందంగా ఉంటుందని కాజోలు ట్రై చేశాను. అజయ్ దేవన్ గారు అడ్డం పడిపోయాడు. నీకు కల్పన రాయ బెటరేమో. ఆ బాడీని మెయింటైన్ చెయ్యాలంటే నీ బాడీయే కరెక్ట్.
దాని పక్కన నేను నిలబడితే కప్పులో స్పూన్ వేసినట్టు ఉంటుంది. ఇదిగో ఆ దేవుడు తప్ప అమితాబ్ బచ్చన్ వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేడు. మేం గుడికి వెళ్తున్నాం, నీ ఆటోలో మమ్మల్ని గుడికి తీసుకెళ్లి నీ ప్రాబ్లం ఏంటో దేవుడి దగ్గర చెప్పుకో. చెత్త ఐడియా, చాలా బాగుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడబ్బా? 20వ ఆ? ఆటో ఎక్కండి. దిగండి. నువ్వు ఇక్కడే ఉండు, నీ పట్టబొర్ర మీద జుట్టు రావాలని దేవుడిని కోరుకొని వస్తాం. పిల్లతో ప్రోగ్రాం పెట్టుకుని ఎత్తవ కబుర్లు నాకు చెప్తా. వీడొకడు 3 సార్లు వస్తే కానీ తృప్తి ఉండదు. హాయ్ సెటప్ రాజా. రాజా రోజా తర్వాత. అవును, ఈ రోడ్డు మీ ఫాదర్ వేసాడా, ఆడి గ్రాండ్ ఫాదర్ వేసాడా? అడ్డంగా నడుస్తున్నారు. అంటే ఏంటి, వీడిది రోడ్లేసే ఫ్యామిలీ అనుకుంటున్నావా? ఏ రాజాది అనుకోలేదురా, అన్ను నోర్మై. ఏంటి ఎప్పుడు చూసినా నా ఆటో ముందు పడుతున్నారు? మేము నీ వెంట పడుతున్నావు, నువ్వు మా వెంట పడుతున్నావా? అవును మరి, 16 ఇయర్స్ సెక్సీ గర్ల్స్ అని మీరు సెటప్ కూడా పనికిరారు. మీరంటే నా ఆటోకే అసహ్యం. ఫోన్లే, సెంటిమెంట్ గా నువ్వు ఎదురొస్తే మాకు బెనిఫిటే. హైటెక్ సిటీ దగ్గర డ్రాప్ చేస్తావా? హైటెక్ సిటీకి ఎందుకో? అనడానికి. అమ్మరుగా ఏ? నేను కొనేసానుగా. ఓ, పార్టీస్ లో కూడా ఫాస్ట్ గా ఉన్నవే. హైటెక్ సిటీ కట్టినప్పుడు పుట్టినోళ్ళు మీరు, చార్మినార్ కట్టినప్పుడు పుట్టినోళ్ళు నేను. నా దగ్గర కంప్యూటర్ కథలు చెప్పకండి. హైటెక్ సిటీలో హై క్లాస్ అమ్మాయి కోసం వెళ్తున్నారు, అంతే కదా. తెలుసు కదా, తెప్పకుండా పదా. ఎక్కండి, దిగండి. అదే హైటెక్ సిటీ అంటే. చా మాకు తెలియదులే. తెలియదనేగా చెప్పావు, తెలుసుకో. రాజు, మా సెటప్ ఓకే అవుద్దా? ఎలా ఓకే అవుద్ది? ఒక ఆడపిల్లని సెటప్ చేసుకుందని రా అని ఒక్కడు అడుగుతాడు కానీ ఇలా ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా లాగా ఇంతమంది అడిగితే ఆ పిల్ల మ్యూజికల్ నైట్ కి ఎలా ఒప్పుకుంటది? ఎందుకు ఒప్పుకోదు, మేము అందరం కలిసి ఒప్పిస్తాంగా. ఆడపిల్ల అంటే అత్తరసేసా కాదు, మూతిప్పేసి అందరూ పూసేసుకోవడానికి. ఆటం బంప్, కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలి. నో ప్రాబ్లం, ఆ అమ్మాయిది అమెరికా, మాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, పదనరా. నువ్వు కూడా రారా. నేను ఎన్నో సెటప్లు సెటప్ చేసుకున్నాను కానీ ఇలా 1/5 సెటప్ ఏంటో నాకు అర్థమైసావా? ఓపెనింగ్ అదిరింది, క్లోజింగ్ ఎలా ఉంటుందో. నేనే లిరిల్ చెప్పను అనుకుంటున్నావా? బోల్డ్ డబ్బులు ఎట్టి బ్లాక్ లో టికెట్లు కొన్నాను, తర్వాత రుద్దుకొచ్చి ముందు సినిమా చూడు. ఏంట్రా నా సెటప్ మీద చేయేసి అడుగుతున్నావు? సారీ సార్, ఇక్కడ కనిపించడం లేదు. ఆహా, అంటే కనిపించి దాకా తడుగుతూనే ఉంటావా? ముంద కళ్ళ జోడు తీరయ్యా ప్రసేతవా. ఆటో రాజా. ఆటో రాజాను జట్కా రాజాను నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇదే ఇంకొకడైతే నా సెటప్ మీద చెయ్యేసి టచ్అప్ చేసినందుకు క్లోజప్ అయిపోయేవాడు. ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు రాజా, వస్తాను. రేయ్, చూసి కూర్చోవచ్చు కదరా. చూసే కూర్చున్నాను, రారా. అంటే ఆడు ఒళ్ళంతా టచ్అప్ చేసేస్తా ఉంటే సైలెంట్ గా కూర్చున్నావు. హెల్ప్లెస్ అయిపోయావా, ఎంకరేజ్ చేసావా? నువ్వు టచ్అప్ చేయవు, ఇంకొకటి మేకప్ చేయలేవు. ఏంటే ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నావు? బాడీ బద్దలైపోద్ది. నాదా నీదా? ఆహా, నాది బద్దలు చేస్తావే నువ్వు, అయిపోయావు. నిన్ను వదిలేశాను. నిన్ను వదిలేసాను, పోవే. బాబో, ఇదిగో ఖుష్బు బంగారం లాంటి సెటప్ డిస్టర్బ్ చేసేసారు. ఎదో కుయ్యాలు, మళ్ళీ ఇంకొకళ్ళని ఎత్తుక్కోవడం ఎంత ప్రాబ్లం? బాబోయ్, నా ఖుష్బుయే బెటర్. ఖుష్బు, హలో. ఆటో రాజా కొంపతీసి చూసాడా? హాయ్ ఆటో రాజా. హలో ఆటో రాజా. అంత కవరింగ్ వద్దమ్మా, అంతా చూశాను. బోన్ సిరిగలా కొట్టాడు. ఏం చేసావు? లవ్ లెటర్ రాశాను. ఎవరికి? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి 2 అందమైన కూతుళ్ళు ఉన్నారు. ఎవరికి రాసావేంటి? పెద్దమ్మాయి సుగుణకి రాశాను. ఏమని? సుగుణ, ఐ లవ్ యూ. నువ్వు ఓకేనంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు నచ్చకపోతే ఈ ఉత్తరం మీ చెల్లెలకి ఇవ్వు. నచ్చానో నచ్చలేదో సమాధానం తొందరగా రాయమని చెప్పు. ఇట్లు స్మార్ట్ బాయ్. స్మార్ట్ బాయ్ ఎవరు? నేనే. చా, అందుకే అంత కొట్టాడు. వాడు కొట్టింది అందుకు కాదు. మరి ఎందుకు కొట్టాడు? నేను రాసిన ఉత్తరం వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలకి ఇచ్చింది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకి ఇచ్చింది, ఆడ చేత కొట్టాడు. ఎంతకీ ఏంటయ్యా అంటే ఒక ఆడపిల్లని లైన్ లో ఎట్లాగ తన్నులు తిన్నావు అనమాట. అంత పోజొద్దమ్మా, ఈ కాలం ఈ కాలం కాదు, అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఎంత ఫాస్ట్ అయినా మనలో టాలెంట్ ఉండాలి అచ్చా, తమ్ముడు. అలాగా. అది చూడు. గుంటలో, కాలేజీ గుంటలో. ఏది వాళ్ళ దగ్గర చూపించు నీ టాలెంట్. చూస్తావా? అయితే చూడు.
ఈ జిమ్ ఇన్ఛార్జ్ ఎవరు? తప్పుగాడా వీడు పనిచేసేది ఈ జిమ్ లోనా? నీ బాడీకి అంత బిల్డప్ అవసరమా? ఆపో, ఈ బాడీ ఆ బాడీలా కావాలి. ఏం చేయాలి? బాడీ లాగా ఇంపాసిబుల్, ఇది బై బర్త్. ఈ బాడీ కాదు, ఆ బాడీ. ఆ బాడీ లాగా ఓ పంచి ఎలకల మందు తినే పేడపోద్ది. అసలు నువ్వు జిమ్ముకి రావడం దేనికి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోతే ఆ పర్వతాల్లో మిక్స్ అయిపోతా. కాదు, నేను బాడీ బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్స్ చేయడం ఎందుకు? నీ బాడీ పెద్ద కాంప్లెక్స్. దీన్ని బిల్డింగ్స్ చేసినా బాయిలింగ్స్ చేసినా ఎంత అక్కదు. కాదు, నేను తగ్గించి చూపిస్తా. అయితే బట్టలు ఇప్పే. ఎందుకు? మరి బాడీ బిల్డింగ్ అంటే మాటలేంటి పునాదుల నుంచి లేపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బాడీ ఉంది! నాకు కూడా సేమ్ బాడీ కావాలి దేవుడా. రావడం ఎందుకు? ఆల్రెడీ నీది ఆ బాడీయే. సేమ్ బాడీయా? చూడు. ఏంట్రా? అబ్బే, లేడీయా? నాకు ఇలాంటి బాడీ వద్దు. ఆ బాడీ వద్దు, లేడీ మాత్రం కావాలి. అబ్బా. ఏంటో చూస్తున్నావు? ఎక్సర్సైజ్ కి ఈ ప్లేస్ బాగుంది సార్, ఇక్కడే చేద్దాం. ఆ చెయ్యి. ఏం చేస్తున్నావురా? అబ్డమన్. అబ్డమెన్స్, బ్లడ్ మోషన్స్ చెయ్యా సరిగ్గా. ఏం చూస్తున్నావు? అబ్బే, ఏం లేదు. ఈ కిటికీలోంచి చూస్తే ఏం కనిపిస్తుందో అని. ట్యాంక్ బండి చెరువు దూకుతావా? నాకు ఈత బాగా వచ్చుగా. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకడు నా కోసం 2 మడ్డలు చేశాడు. అర్థమైందిగా, 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళలో ఒకటి 2 మర్డర్లు చేశాడు. ఎవరు? నేనే. అంటే ఇది కూడా నీ సెటపేనా? అది ఇది అనకు, చాలా కాస్ట్లీ సెటప్. మరి పిల్ల దొరకట్లేదు, ఆత్మహత్య చేసుకుంటానన్నావుగా. పిల్ల దొరకట్లేదన్నాను కానీ సెటప్ దొరకట్లేదన్నానా? లేపుదుగాని రా. ఏంటి? వెయిట్స్. లేపు. లేవట్లేదు. లేపు. లేవట్లేదు. లేపా. లేవట్లేదు. శ్రీహరిలో బాడీ పెంచేద్దాం అనుకుంటే సరిపోదు, కష్టపడాలి. ఇప్పుడు చూడు. నొక్కి చెప్పినట్టు చెప్పాను. నీ బరువును మించిన బరువు మీద వేసుకోవద్దురా అని ఎత్తడైపోయాడు. అరే, మన ఆటో రాజారా? ఏంటి రాజా, సెటప్కు బుర్కా గెటప్ వేసావు? సెటప్ అన్నావంటే షేపులు మారిపోతాయి, జాగ్రత్త. లైఫ్ లాంగ్ సెటప్లతో అడ్జస్ట్ అయిపోవడానికి నేను మీలాగా ఓ క్యారెక్టర్ లేనివాడినా, ఓ డిగ్నిటీ లేనివాడినా, ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనివాడినా. ఎంత మారిపోయావు రాజా. అప్పుడే పెళ్లి చేసుకుని ఊళ్ళో ఉన్న సెటప్లన్నిటికీ ఎంత అన్యాయం చేసావు రాజా. సెటప్లకు అన్యాయం చేయక నాకు నేను ద్రోహం చేసుకుంటానా? పెళ్లికి అప్పుడే తొందరేముంది రాజా. సెటప్లతో లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుంటే పోయేది. పోయేది కాదు, వచ్చేది. ఏంటి? జబ్బు, ఎయిడ్స్. భయపెట్టగా బాబు. భయపెట్టక మీలాంటి 1/4 గాళ్ళు ఉంటే అంతేగా మరి. ఇంతకీ నిన్ను కట్టుకుని ఈ కలంకిత ఎవరు? కళంకిత కాదు, కోవైసరళ. కోవేశ్వర్లా నిన్ను ఎలా చేసుకుంది? ఏ నిన్ను చేసుకుంటానంట? లేదే. మరి దేనికంత షాకు? అభిమానులు ఎంట పడతారనే బుర్రకా తొడిగి షైర్కి తీసుకొచ్చాను. మాకు డౌటే. మరి అదే ఎద్దవ డౌట్. కోవైసరళ నన్ను చేసుకోదని నాకు తెలుసు, అందుకే నేను కోవైసరళని చేసుకున్నాను. ఒకసారి బుర్క తీసి కోవేశ్వరం చూపించరాదు? ఏంటి చూపెట్టేది? అది మీలాగా 1/4 కాదు, ప్యూర్ ఫ్యామిలీ టైప్. మీరు కూడా సెటప్ల కోసం ట్రై చేయకండి. బుర్కల కోసం ట్రై చేయాలా? కాదు, పెళ్లి చేసుకుని నాలాగా హ్యాపీగా బతకండి. సెటప్లు శాశ్వతం కాదు. పెళ్లి జీవితం, ప్రేమ శాశ్వతం. కోవైసరళ, కమాన్
వి గో ఫర్ షాపింగ్. 2 బుర్రకాలు కొందాం. ఎంత మారిపోయాడురా. కోవైసర్లా మార్చుంటుంది. రండ్రా, షోకి టైం అయింది. పద.